అది దీనికి కేక్ తినిపిస్తుంది ఏమిటి? చెప్పరా అసలేమిటి? అసలేమిటి ఇదంతా? ఏ వసంత, ఏంటిదంతా? అక్క, క్లబ్లో స్వర్ణ కిట్టి మెంబర్ అయింది. ఫస్ట్ డ్రా తనకే వచ్చింది. తను లక్కీ క్వీన్ టైటిల్ సొంతం చేసుకుంది. అందుకే అందరికీ పార్టీ ఇస్తుంది. వారు కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. వారిని మీరు వెళ్ళమంటూ ఏం పద్ధతి? ఏమిటి? ఏం పద్ధతి అని అడుగుతున్నావు? అది చీఫ్ గెస్ట్ ఏమిటి? చీఫ్ మనిషి. ఏమే స్వర్ణ, ఈ దరిద్రాలు తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? అసలు ఈ పార్టీ ఏమిటి? దీనికి అది చీఫ్ గెస్ట్ ఏమిటి? అది మన శత్రువు. దాన్ని పిలిచి పెద్ద పీట వేయటం ఏమిటి? ఏ నెత్తిన కిరీటం పెట్టగానే మంచి చెడు మర్చిపోయావా? మీకు శత్రువైతే మాకు శత్రువా? నా పార్టీ నా విల్లాలో ఇస్తున్నా, మీకేంటి? నార్మల్. నీ విల్లా నీ నా అన్న అంటే పళ్ళు రాలిపోతాయి. ఏ నా అంటున్నావు? నీ సంపాదనతో కొన్నావా? లేకపోతే నీ పుట్టింటి సొమ్ముతో కొన్నావా? ఏయ్, ఇది నాది. ఇది నా మునిమనవడికి నేనిచ్చిన గిఫ్ట్. ఈ తైతక్కల గుంపులో చేరింది కాక ఈ ముసలి నక్కతో సావాసం ఏమిటి నీకు? నీదొక బిరుదు, నీకొక పార్టీ, ఇదొక ముఖ్య అతిథి. చిచ్చి. ఏయ్, మిమ్మల్ని సన్నని సీసాలో దించి బిరడా పెట్టే రకాలే వీళ్ళంతా. నీకు బిరుదొచ్చిందని సంబరపడిపోకు. తర్వాత బురదలో నెడతారు. అది ఎంత ప్రమాదకరమైన మనిషో తెలుసు కదే నీకు. దాంతో సాహసం ఏమిటి నీకు? శత్రువుకి సింహాసనం వేసి కూర్చోబెడతావా? ఏయ్, వెళ్ళవే, వెళ్ళవు తలకి. మంగా, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటర్రా ఇది? ఈవిడితో మాట్లాడిపించడానికేనా నన్ను ఇక్కడికి పిలిచింది? అయ్యో, మీకు పంచాయతీలున్న విషయం నాకు తెలీదు. వారొస్తారని అస్సలు తెలీదు. ఏమిటో నీకు తెలీదు? ఎరగం అంటూ దానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ముందు దాన్ని అవతలకి పంపిస్తారా లేదా? ఏమే, ఎక్కడికో అని వాడితో అబద్ధం చెప్పించి ఈ దొంగచాటు వ్యవహారం ఏమిటి? దీన్ని పిలిచి దాంతో చేయి కలిపి ఏం చేద్దామని? నిండా ముంచి పైన బండేసే రకం అది. ఏ స్వర్ణ, అంటే అన్నాను అంటావు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏంటి పని కట్టుకొని వెనకాల ఫాలో అయ్యి తీసుకొచ్చి పంచాయతీ పెడుతూ ఏంటిది అని అమాయకంగా అడుగుతున్నావు? అనిపించావు. 10 మందిలో మా పరువు తీశారు. చాలుగా, సంతోషమేగా, ఇక వెళ్ళండి. ఏంటి
నేను నిన్ను ఫాలో అయ్యి అమ్మమ్మ గారిని ఇక్కడికి తీసుకొచ్చాను అంటున్నావా? కాకపోతే ఎందుకొచ్చారు? ఈ టైంలో మీకు ఇక్కడేం పని? ఆవిడ గాని అనాల్సిన పనేంటి? వారికి నచ్చకపోతే మాకు నచ్చకూడదా? వారికి పడకపోతే మేము వదులుకోవాలా? సంతోషంగా ఉంటున్నామనే కదా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావే? అమ్మ వల్లి కళ్యాణం చేయాలి అంది. అమ్మమ్మ గారు ఇక్కడ చేద్దాం అనుకున్నారు. అరేంజ్మెంట్స్ చేసే వాళ్ళని రమ్మని చెప్పారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అంతేగాని మీ సంతోషాలని ఓర్వలెంతానో మాకుండడం ఏంటి? ఇలా చాటుమాటుగా దొంగచాటుగా సెలబ్రేట్ చేసుకునేవి సంతోషాలా? ఇదొక సంతోషం, పైగా దాని మీద ఏడ్పులా? ఈ మందంతా పోగయ్యి నీ ముఖానికి మసి పూస్తున్నారే. ఏయ్, వెళ్ళండి, మొత్తం ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏయ్, వెళ్ళండి, మొత్తం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఇదొక క్వీను, కిరీటం, కేకు. చేయండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. చూస్తున్నావా బావా? నేను వాడి పేరున కొని నీతో గిఫ్ట్ ఇప్పిద్దామనుకుంది. తను వాడికిచ్చింది ఇందుకు. ఇందులో మనకే హక్కులు ఉండద్దని. తను మాత్రం నాది అనుకోవచ్చు, కానీ మనం మనది అనుకోవద్దు. ఖాళీ చేసి వెళ్ళాలట. అది మనకున్న విలువ. విలువ మరో మనిషినే చూడదు. అలాంటిది విలువలు కూడా ఇస్తుందా? ఏయ్, పొగేయాలని చూడకే పాపిష్టిదానా. అసలు ఎన్నిసార్లు చెప్పాలి? నా కుటుంబం వైపు చూడొద్దని. కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గులేదా నీకు? పోవే, ముందవతలికి పో. ఈ పార్టీ మేము అరేంజ్ చేశాం. వారిని మేము గెస్ట్ గా యాక్సెప్ట్ చేశాం. వారిని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే. ఏమిటే, నువ్వు అరేంజ్ చేసేదేంటి, యాక్సెప్ట్ చేసేదేంటి? పార్టీ చేసుకోవడం తప్పనడం లేదు నేను. ముందు దాన్ని బయటికి పంపించి ఆ తర్వాత పార్టీ చేసుకోండి మీరు. మేం గెస్ట్ గా పిలిచామండి. నువ్వు నోరు ముసుకోవే టక్కులాడి. సాకేత్, అదెంత వరస్ట్ బుద్ధిదో నీకు తెలుసు. పంపు, ముందు దాన్ని అవతలికి పంపించు. మంగా, ఎవరిది వరస్ట్ బుద్ధో అందరికీ తెలుస్తూనే ఉంది. పిల్లలు సంతోషంగా పార్టీ చేసుకుంటుంటే వచ్చి చిందులేస్తూ రచ్చరచ్చ చేస్తున్న నీదా? గెస్ట్ గా వచ్చిన నాదా వరస్ట్ బుద్ధి? అసలు నువ్వెవరిని సంతోషంగా సుఖంగా బతకనిచ్చావు? ఇవాళ వీళ్ళని సంతోషంగా ఉండనివ్వడానికి కోడళ్ల మీద పెత్తనాలు చాలలేదా? మనవడు మనవరాళ్ల మీద మొదలు పెట్టావు. చుప్పనాది బుద్ధి నీ దగ్గర పెట్టుకొని నన్ను వెక్కిరిస్తున్నావేంటి? వీళ్ళందరికీ నేను నచ్చాను. నీ ఒక్కదానికి నచ్చకపోతే నేను చెడ్డదాన్నా? ప్రతి చోట నీ మాటే సాగాలా? నీ పెత్తనమే చలామణి కావాలా? ప్రతి చోట ఏమిటే? ఇది నా ఇల్లు, వాళ్ళు నా మనుషులు. పుల్లలు వేసి బుద్ధులు మార్చాలని చూడకు. సీతా, పోవే, దాన్ని లాక్కెళ్ళి అవతల పడే. తప్పుకోండి.
బయటికి. వదులు. వెళ్ళు, నీకే చెప్పేది. వెళ్ళు బయటికి. నార్మల్ వదులు. వెళ్ళు. వదలమంటుంటే వదులు. అయ్యో, వదులు. వదులు. ఏయ్ అయ్యో. నీకే చెప్పేది. బావా, చావు. గ్రాని పోరా బుద్ధి తక్కువ సన్నాసి. గ్రాని మూర్ఖంగా ప్రవర్తించుకో. నేను మూర్ఖంగా ప్రవర్తించడం కాదురా, నువ్వు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నావు. దీని మూలంగా ఎంత నష్టపోయామో, దీని మనవరాలి మూలంగా ఎంత కోల్పోయామో మర్చిపోయావురా? అది నీ భార్యకి డబ్బిచ్చి నీ సంసారాన్ని చేర్చాలని చూసిందిరా. అలాంటి దాన్ని సమర్థిస్తావేమిట్రా? ఈ మనిషి కాలు పెట్టిన దగ్గర కలహాలే గాని కాపురాలు నిలవురా. ఆ, నీ పెద్ద కోడల్ని చేయనిచ్చావుగా కాపురం. వీళ్ళను అలాగే చేస్తావు. నీకు చెంప పగిలిపోతుంది. మంట పెట్టాలని ప్రయత్నించుకో. పోవే ముందు అవతలికి. మా ఇంట్లో మా అమ్మమ్మ గారి మీద చేయలేపుతావా? నిన్ను పో. వదలమంటుంటే నీకే చెప్పేది. వెళ్ళు. అక్క 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 ఏయ్, నువ్వు ఆగు. వదలమంటుంటే. తప్పు చేస్తున్నావు మంగ, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నన్ను అవతలకి పంపిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. పగ పెంచి నన్ను రెచ్చగొడుతున్నావు. పోవే. నువ్వెంత, నీ పగెంత? నువ్వు నన్నేం చేయగలవు? అయినా నా పిల్లలు వెంటపడ్డావేమిటే నువ్వు? ఉచ్చం నీచం మరిచి నీ మనవరాల్ని వీడి మీదకు ఉసిగొలిపావు. 10 సార్లు పరువు తీసినా, నీ దుర్మార్గాన్ని ఎండగట్టినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ తయారైంది నువ్వు. ఏం చేస్తావే నన్ను? ఏం చేస్తావు? అదే అదే ఆ అహంకారమే తగ్గేలా చేస్తాను. 10 మందిలో నన్ను ఎలా ఒక్కదాన్ని చేసి బయటికి గెంటిస్తున్నావో, నిన్ను ఎప్పటికైనా ఇలాగే ఒంటరి దాన్ని చేసి నీకు నీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను. బాధంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. మంగా, ఇంతవరకు జరిగిన అవమానాలు ఒకెత్తు, ఇది ఒకెత్తు. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నిన్ను ఇక మీదట ప్రశాంతంగా బతకనివ్వను. పోవే. తప్పుకో. బావా, చాలు. ఇంకా మనం ఇక్కడ ఉండటం ఎందుకు? మొత్తం పార్టీని సర్వనాశనం చేశారు. మన సంతోషాల మీద నిప్పులు పోయటానికే వచ్చారు. మనల్ని అవమానించడానికి దిగారు. పద బావా. సారీ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరేం చేస్తారు? కల్చర్ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తుంటే? షట్ అప్. మీరు చేసుకోండి పార్టీ. అవసరం లేదు. చేసిన రచ్చ చాలు. పార్టీ చేసుకోవాలా? పార్టీ పర్మిషన్ ఇస్తున్నావా? బరువు మొత్తం తీసేసావుగా. ఏ మొహం పెట్టుకుని పార్టీ చేసుకోమంటావు? నీ ఇల్లు అన్నావుగా. ఇక్కడ మేము ఎలా పార్టీ చేసుకుంటాం? సోనా పద. ఆ భాగీరథి మళ్ళీ వీళ్ళ వెనకాల చేరిందేంటి? ఏదో కుట్ర చేస్తుంది. దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు.
దాన్ని సిటీలోనే లేకుండా తరిమేయాలి. చేస్తా. సాకేత్, ఏంట్రా ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళారుగా, అప్పుడే వచ్చేసరే ఏంటి ఇద్దరు అంత కోపంగా ఉన్నారు? ఏమైంది? తమరి ప్రియాతి ప్రియమైన అత్తగారు శ్రీమతి శ్రీ 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 పిఠాపురం మంగమ్మ గారు అక్కడికి వీచ్చేశారు. మా సంతోషాల మీద నిప్పులు పోశారు, మా మీద చిందులు వేశారు, పార్టీ చిందరవందర చేసి తెగ సంబరపడిపోతున్నారు. ఇదిగో మాకి రుసరుస మిగిల్చారు. ఏంట్రా అత్తయ్య గారు మీ పార్టీకి రావడం ఏంటి? తను సీతను తీసుకుని విల్లా కదా వెళ్ళారు. విల్లాకే వచ్చారు. పార్టీ అక్కడే పెట్టుకున్నాం. ఎవరి పార్టీను అక్కడ పెట్టుకోవడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. మా పార్టీ మా సంతోషం అంటే ఇలాగే విరుచుకుపడి అరిచి యాగి చేస్తారని ఎవరి పార్టీనో అన్నాం కానీ పార్టీ మాదే. ఇచ్చింది నేనే, అది విల్లాలోనే. నేను లక్కీ క్వీన్ అయ్యానని క్లబ్ వాళ్ళు నన్ను పార్టీ ఇమ్మన్నారని ఎందుకు చెప్పటం కాదనటం పంచాయతీ అని సైలెంట్ గా విల్లాలో ఏర్పాటు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? పనిమాల వచ్చి పంచాయతీ చేశారు. కొందరి కళ్ళు ఎప్పుడు మా మీదే కదా. ఆ మహాతల్లిని మా మీద విరుచుకుపడమని పంపారు. ఎవరి కళ్ళు మీ మీద? ఎవరు పంపించారా నువ్వనేది? వివరంగా చెప్పాలా, విడమర్చి చెప్పాలా? నీ గురించేనే స్వర్ణ, నీ మేలు కోరేనే స్వర్ణ అని చెవి దగ్గర జోరీగల పాట పాడే మిస్ శ్రీమతి గారు, సరేనా? చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, అంతకన్నా గొప్పగా అర్థం చేసుకున్నావు. తన ఆరాటానికి ప్రేమకి మంచి బిరుదిచ్చావు. నీ విరగబాటును సమర్థించుకోవడానికి, నీ తప్పును కవర్ చేసుకోవడానికి తనను మీ మీదే కళ్ళు పెట్టేది, మీ మాటలు చాటుగా వినేది అని అంటున్నావా? బుద్ధి తక్కువ పనిచేసింది కాక సీత తప్పు అంటున్నావా? అబద్ధాలు చెప్పింది మీరు, తనను చాడీలు చెప్పింది అంటున్నావా? మీ పార్టీని చెడగొట్టింది, పోగేసింది అని నిందలేస్తున్నావా? నిందలు కాదు, జరిగిన నిజం అదే కాబట్టి అంటోంది. ఏంటి అదే కాబట్టి అంటుంది? నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు మారి అందరూ మారారు అనుకుంటున్నారు. మీ మార్పు మీకు తప్పనిపిస్తుంది, అందుకే అవతలి వాళ్ళ తప్పు అని మిమ్మల్ని మీరు సమాధానపరుచుకుంటున్నారు. స్వర్ణ, నీ కాపురం నిలబడాలని సీత ఎన్నిసార్లు ఎలా తపన పడిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మీ మధ్య హారతి చిచ్చు పెట్టాలని చూసినప్పుడు తను ఎంత ఛాలెంజ్ చేసిందో, చివరకు తను మళ్ళీ మీ జీవితంలోకి తొంగి చూడకుండా తను చేసిన విషయం మర్చిపోయారా? ఎందుకు ఎందుకు సీతను అంత తప్పుగా, మీ సంతోషాల మీద ఈర్ష్యపడే మనిషిగా అనుకుంటున్నారు? నిన్నటిదాకా గ్రానీనే నా ప్రపంచం, గ్రానీనే నా సర్వస్వం, గ్రానీనే నా మార్గదర్శకం, నా ఎదుగుదలకి కారణమని అంత గౌరవించేవాడివి. ఇవాళ దారి తప్పుతున్నారని, ఏమైపోతారో అని మీకోసం అంత తాపత్రయపడేవాళ్ళు మీకంత పనికిరాని వాళ్ళయ్యారా? శత్రువులయ్యారా? ఓర్వలేని వాళ్ళని, కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఎలా అనగలుగుతున్నారు? అనుభవంతో నానమ్మ, ఆరాటంతో సీత పడే తపన తప్పనిపిస్తుందా? అయిన వాళ్ళను కాదనుకొని కాని వాళ్ళను మనవాళ్ళు అనుకుంటే చివరికి నష్టపోయేది మీరే. తమరు మూసుకుంటారా? తమరు అన్నీ తెలిసిన వాళ్ళలా మాకేం తెలీదని లెక్చర్ ఇస్తున్నారా? అంతగా ప్రేమించే గ్రానీని నీ మూలంగానే ఇలా అనుకోవాల్సి వస్తోంది. నా గ్రానీని నాకు వ్యతిరేకంగా మార్చింది నువ్వే. నా మీద, నా భార్య మీద చెడు అభిప్రాయం వచ్చేలా మార్చింది నువ్వే. నీ భార్య కూడా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రవచనాలు వల్లించుకో.